హాయ్ హలో ఫ్రెండ్స్, ఏంటి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనుకుంటున్నారా? ఊట బావి అండి ఇదంతా. అంటే నీరు బావి లోపటి నుంచి అయితే ఊరుతుందంట. అందుకే నీళ్ళు అయితే ఇంత ఫ్రెష్గా అయితే కనిపిస్తున్నాయి. మరి అంత చెత్తలాగా అట్లయితే ఏం లేదు. నిజంగా చాలా బాగుంది, ఫ్రెష్గా ఉన్నాయి, ఇంకా చల్లగా కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా పిల్లలకైతే ఈత రాదు. ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట. మా అమ్మ వాళ్ళు సిటీలోనే ఉంటారు, హైదరాబాద్లోనే ఉంటారు. కాకపోతే విలేజ్లో అయితే మా అమ్మ వాళ్ళు అయితే రీసెంట్గా హౌస్ కట్టారు కదా, ఇంకా అక్కడికి అయితే వచ్చామన్నమాట. అందరము అమ్మ వాళ్ళు, మేము, అక్క వాళ్ళందరం వచ్చాము. ఇంకా ఇంట్లో ఊరికే కూర్చుంటే ఏమొస్తుంది అనేసి అయితే మేము బాయ్ అయితే ఎక్కడుంది అనేసి వెతుక్కుంటా వెళ్తే ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ ఉంటుంది, ఒకసారి వెళ్ళి అయితే చూడండి అని చెప్పారనమాట. ఇక్కడికి వచ్చి చూస్తే బాయ్ అయితే చాలా బాగా కనిపించింది. నిజంగా నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా కనిపించాయి. ఇంకా ఇదే బెస్ట్ ప్లేస్ అనుకున్నాము. మెట్లు కూడా ఉన్నాయి పిల్లలకి అంత. మళ్ళీ ఏమన్నా అంటే దుంకినా కూడా మెట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దుంకుతారు, మళ్ళీ ఎక్కేసి వస్తారు, అక్కడ కూర్చోవచ్చు కూడా అనేసి అనుకున్నాము. ఇది బాగా అనిపించింది. ఇంక ఇక్కడైతే మా పిల్లలకి ఈత రావట్లేదు. ఫస్ట్ అయితే మా పెద్దోని మీదనే ప్రాక్టీస్ అయితే నేర్పిస్తున్నాడు అనమాట. మా పెద్దోడిని అయితే తింపాడు మా తమ్ముడు. ఇంకా వాడైతే నేర్పిస్తూ ఉన్నాడు. ఫస్ట్ 2-3 సార్లు భయపడ్డాడు. ఇంకా తర్వాత అయితే వాడంతకు వాడే మళ్ళీ కొడుతూ ఉన్నాడు అనమాట. వీడిని చూసి ఇంకా మా నడుపోడు, ఇంకా మా అక్క కొడుకు అయితే వాళ్ళు కూడా ఇంకా డబ్బాలు కట్టుకొని అయితే రెడీగా నిలబడ్డారు అనమాట. కాకపోతే కొంచెం భయపడుతున్నారు. ఇంకా చివర్లో అయితే మా తమ్ముడు మళ్ళీ మా నడుపుని అయితే తీసుకొచ్చాడు అనమాట. ఇక్కడ చూడు వాడు ఎంత భయపడుతున్నాడు అంటే మామూలు కాదు. కొంచెం ఆగు మామ అంటున్నాడు వాడు. మా పెద్దోడు ఇంకా వాడు దిగేటప్పుడు చాలా ఒర్లిండు. మేము ఆ వీడియో తీయలేకపోయాను. నిజంగా ఎంత ఫన్ అనిపించింది. కాకపోతే ఇలాంటి దాంట్లలో చాలా జాగ్రత్త ఉండాలి. ఇక్కడైతే పిల్లలు అయితే ముగ్గురు అయితే వాళ్ళంతా వాళ్ళు దిగి ఈత కొట్టుకుంటూ అయితే వస్తున్నారు. ఇంకా కొంచెం వాటర్ పోయేసరికి మా అక్క కూడా కొంచెం భయపడ్డాడు, కానీ మళ్ళీ వాళ్ళు మంచిగా అయితే ఈత కొట్టుకుంటూ అయితే వచ్చారనమాట. ఒక రోజంతా కొంచెం భయంగానే ఈదుకుంటూ అయితే వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత నెక్స్ట్ డే అయితే వాళ్ళే ఈత కొట్టారు. ఇంకా నేను కూడా దిగాను అనమాట. కాకపోతే నెక్స్ట్ డే వీడియో తీయలేదు. కార్లో అయితే ఫోన్ పెట్టామన్నమాట. ఇంకా అందుకనేసి వీడియో తీయలేదు. అంత ఆలోచన కూడా రాలేదు. మాతో పాటు మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు అందరం పోయినాము ఆ రోజు. కాకపోతే వీడియో తీసే ఆప్షన్ అయితే రాలేదు. ఎంత ఫన్ ఉన్నదంటే నిజం చెప్పాలి, మస్తు ఫన్ అనిపించింది. నేనైతే ఒకటేసారి మా నాన్న టీషర్ట్ ఉంటుంది కదా, అదైతే చింపేసిన అనమాట. నన్ను మా తమ్ముడు నీళ్ళలో దొబ్బేసరికి డబ్బాలు కట్టేసి నేను ఇట్లా మునిగిపోతున్నానేమో అనిపించింది. నాకు అంత భయం వేసింది. డబ్బాలు కట్టుకున్నా కూడా నన్ను లేపట్లేదేమో అనుకుంటున్నా. నేను ఇట్లా మునిగిపోతున్నానేమో అనేసి భయపడి మా నాన్న టీషర్ట్ మొత్తం చింపేసిన అనమాట. నాన్న నన్ను కాపాడు, నేను ఉండలేను నీళ్ళల్లో అనేసి ఎంత భయపడుతూ మా నాన్న టీషర్ట్ మొత్తం చింపేసిన అనమాట. పక్కనున్న వాళ్ళు ఏం కాదమ్మా, ఏం కాదు, భయపడక, చిన్న డబ్బా నిన్ను లేపుతుంది, ఎందుకు భయపడుతున్నారు అనేసి చాలామంది అన్నారు అనమాట. కొంచెం ఎట్లనో అనిపించింది. మాతో పాటు వేరే ఈ ఊర్లో ఉండే పిల్లలు అయితే వచ్చారు, ఆడపిల్లలు. వాళ్ళు ఇంతున్నారు, ఎంత బాగా ఈత కొడుతున్నారు అంటే అసలు మేము వేస్ట్ అనిపించింది. ఇంత పెద్దగా ఉన్నాం, మేము ఈత కొట్టలేకపోయినా పిల్లలు అయితే చాలా బాగా ఈత కొడుతున్నారు. ఊర్లలో ఉండే పిల్లలు అయితే చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. మన సిటీలో అయితే కొంచెం భయపడతారు పిల్లలు, కానీ ఊర్లలో ఉన్న పిల్లలు అయితే ప్రతిదాని డేర్ అయితే చేస్తారనమాట. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఈ బావులు అవన్నీ ఉన్నప్పుడు ఊర్లలోకి మనం ఇక్కడ నుంచి వెళ్తాం కాబట్టి మనకేం తెలియదు. కాకపోతే ఈత వచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకుని అయితే వెళ్ళాలి, పిల్లల్ని పంపించాలి. లేదంటే ఒక్కొక్కరు ఈత రాకపోయినా కూడా పిల్లలను పంపించడం అస్సలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇలాంటి బావులలోనే ఇట్లా బంకమట్టి లాగా అట్లా ఉంటుంది. పిల్లలు దుంకినప్పుడు ఏమవుతుందంటే లోపటైతే ఇరుక్కుపోయి అక్కడే ఉండిపోతారు, చనిపోతారు. ఈ బావిలో కూడా 2-3 చనిపోయారంట. మాకు తెలియదు. మేము ఈత కొట్టినాక బయటకు వచ్చినాక ఒక అతను చెప్తున్నాడు. మాకు ఒక్కసారికి భయం అనిపించింది. ఎప్పుడైనా పిల్లల్ని పంపించేటప్పుడు జాగ్రత్త చేసుకోండి.